తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్టీసీ కార్మికుల సమస్యలపైన సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు అన్ని డిపోల ముందు ధర్నాల కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అందులో భాగంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని డిపోలు జరుపుతా ఉన్నాం. ఈరోజు ఈ రాజేంద్ర నగర్ డిపో దగ్గర ఈ ధర్నా కార్యక్రమం జరుగుతూ ఉంది. గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను విచ్ఛిన్నం చేసి దిమ్మలన్నీ జెండాలన్నీ తొలగించి కార్మిక సంఘాలు లేకుండా భయభ్రాంతులకు గురి చేసిందని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి మనం బుద్ధి చెప్పడం జరిగింది. ఆ బుద్ధి చెప్పిన సందర్భంలో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు వీళ్ళకు మద్దతు ఇచ్చి అనేక రూపాల్లో మేము పూర్తిగా న్యాయం చేస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి 11 నెలల కాలం అవుతా ఉంది. ఇప్పటికి కాలయాపన చేస్తుంది. కానీ ఏమాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా కార్మికులపై పనిభారాన్ని మోపుతూ అదేవిధంగా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ఉచిత బస్సు ప్రయాణం వల్ల వస్తున్నటువంటి పెండింగ్ ఛార్జీలను కానీ వీళ్ళని పిఆర్సీని కానీ ఇట్లా చెప్పుకుంటూ వచ్చి చాలా వరకు ఇలా సమస్యలు ఉన్నాయి. ఇలా గుర్తింపు ఎన్నికలు జరపాలి, ఇలా సమస్యలు పరిష్కారం చేయాలని ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు సిఐటి అనుబంధ సంఘం అయినటువంటి ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు కృష్ణన్న గారు ఉన్నారు. మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోల ముందు ఆర్టీసీ కార్మికులకు ఉన్నటువంటి సమస్యలన్నిటినీ పరిష్కరించాలని తెలియజేస్తూ ఈరోజు రాజేంద్రనగర్ సిఐటి డిపో కమిటీ ఆధ్వర్యంలో రాజేంద్రనగర్ డిపో కమిటీ ముందు కార్మికుల సమస్యల పరిష్కారాన్ని నిరసిస్తూ ఈరోజు ధర్నా కార్యక్రమం చేస్తూ ఉన్నారు. రాజేంద్రనగర్ డిపో కార్మికుల తరఫున ఎస్డబ్ల్యూఎఫ్ డిపో కమిటీ తరఫున వారికి ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్టీసీలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇందాక సిఐటి జిల్లా నాయకులు రుద్రకుమార్ గారు చెప్పినట్లు ఆర్టీసీలో చాలా సమస్యలు పేరుకపోయి ఉన్నాయి. ఈరోజు మహాలక్ష్మి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి తరుణంలో రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రవేశపెట్టడం సంతోషం. అయితే ఈ ఉచిత మహిళా మహాలక్ష్మి ద్వారా ఆర్టీసీ కార్మికులకు చాలా పనిభారము పెరిగింది. అదేవిధంగా రన్నింగ్ టైం సరిపోక కార్మికులు నానా యాతన పడుతున్నారు. ఒక్కొక్క కండక్టర్ సర్వీసు 1 నుంచి 2 గంటలు 3 గంటల వరకు లేటు వస్తూ ఉంది. ఈ లేటు వచ్చిన టైంకు ఓటీ కానీ ఏది కానీ చెల్లించడం లేదు. అది కార్మికులు అనుభవిస్తూ లేటుగా సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి ఓటీఆర్ వేయాలి, లేదా అన్ని రూట్లను శాస్త్రీయంగా సర్వే చేసి సరైనటువంటి రన్నింగ్ టైము ఇవ్వాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా కిలోమీటర్లను విచ్చలవిడిగా పెంచేసారు. ఈ